చందమామ కథ. ఆత్మబంధువులు. కైలాసపురంలో వెంకటేశం వరలక్ష్మి అనే దంపతులు ఉండేవారు. వారికి 6 ఏళ్ల కొడుకు, 4 ఏళ్ల కూతురు. వెంకటేశం తల్లిదండ్రులకి ఒక్కడే సంతానం కావటంతో వాళ్ళు అతడి దగ్గరే ఉండేవాళ్ళు. కొడుకు కచేరీలో మంచి ఉద్యోగంలో ఉన్నప్పటికీ తండ్రి ఊరికే కూర్చోవడం ఇష్టం లేక 4 పిల్లలకు పాఠాలు చెప్పి పెరట్లో కూరగాయలు పండించి కొడుక్కి సాయం చేస్తూ ఉండేవాడు. అయినప్పటికీ వరలక్ష్మికి అత్తమామలు తమ దగ్గర ఉండటం ఏమాత్రం ఇష్టం లేదు. అయితే అత్తమామల్ని వారి కర్మానికి వారిని వదిలేసి తాము వేరే కాపురం పెడదామని ఆమె అన్నప్పుడల్లా వెంకటేశం నిరాకరిస్తూ రాసాగాడు. దాంతో వరలక్ష్మి అవకాశం దొరికినప్పుడల్లా అత్తమామలను ఏవేవో సూటిపోటి మాటలు అంటూ తన కక్ష తీర్చుకుంటూ ఉండడం ప్రారంభించింది. ఇలా ఉండగా వరలక్ష్మి చిన్న చెల్లెలు గిరిజకు కైలాసపురంలోనే ఉంటున్న చంద్రం అనే యువకుడితో వివాహం అయ్యి ఆమె కైలాసపురం వచ్చింది. చెల్లెల్ని చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన వరలక్ష్మి ఆ మనుషుల్ని చూసి తెల్లబోయింది. 4 గదుల చిన్న ఇంట్లో గిరిజ, చంద్రం, అతడి తల్లిదండ్రులు, పెళ్ళిడికి వచ్చిన అతడి చెల్లెలు, ఎదిగిన తమ్ముడు ఉంటున్నారు. వీళ్ళంతా కాక ఎప్పుడూ అనారోగ్యంగా ఉండే చంద్రం నాయనమ్మ ఒక మూల మంచంలో పడుకొని ఉన్నది. చంద్రం, అతడి తండ్రి సంపాదిస్తున్నదే వాళ్ళకు ఆధారం. వరలక్ష్మిని చూసి గిరిజ అత్తగారు కామాక్షమ్మ సాదరంగా ఆహ్వానించి కూర్చోపెట్టి, మీ అత్తగారు మొన్న గుళ్ళో కనిపించారు, నీ గురించి అంతా చెప్పారు. అత్తమామలను ఇలా ఆదరంగా చూసే కోడలు దొరకడం వాళ్ళ అదృష్టం. మా చంద్రానికి ఎటువంటి పిల్ల దొరుకుతుందో అని మేమందరం బెంగపడేవాళ్ళం. నిన్ను గురించి వింటుంటే నీ చెల్లెలు కూడా నీలాగే మమ్మల్ని ఆదరిస్తుందని నమ్మకం కలిగింది. గిరిజ కూడా నెమ్మదైన పిల్ల అంటూ మెచ్చుకున్నది. తేరగా కూర్చోబెట్టి పెడుతుంటే అదృష్టం కాదు మరి అని మనస్సులోనే పళ్ళు నూరుకున్న వరలక్ష్మి వీలు చూసుకుని చెల్లెల్ని పెరట్లోకి లాక్కుపోయి, ఏమిటి సంత, నువ్వు కలకాలం వీళ్ళను భరించవలసిందేనా అన్నది. అక్క మాటలకు ఆశ్చర్యపడుతూ గిరిజ అదేమిటక్క అంటూ ఏదో చెప్పబోయింది. కానీ వరలక్ష్మి మధ్యలోనే ఆమెను కసురుతూ, చాళ్లే తెలివి, పిల్లలు పుడితే ఎట్టు నీకు కావలసినంత ఓపిక డబ్బు ఖర్చవుతాయి, అది చాలక ఈ అందరూ కూడానా, మరిది గారికి చెప్పి హాయిగా మీ మానాన్ని మీరుండండి, నీకు అటు చాకరీ తప్పుతుంది, ఇటు మంచి చీరలు నగలు కళ్ళజూస్తావు అన్నది. గిరిజ ఈసారి అక్క మాటలకు ఏమీ బదులివ్వకుండా ఊరుకున్నది. కానీ వరలక్ష్మి మాటలకు ఆమె మనస్సులో ఏవేవో ఆలోచనలు ఊహలు రేకెత్తాయి. కొద్ది రోజుల తర్వాత వరలక్ష్మి అత్త శాంతమ్మ అనారోగ్యంతో మంచం పట్టింది. ఆ కారణం వల్ల ఇంటి పనంతా ఒక్కతే చూసుకోవాల్సి వచ్చింది. కోపంతో రొసరొసలాడిపోతున్న వరలక్ష్మి అన్నం పెట్టమని వచ్చిన భర్త మీద విరుచుకుపడుతూ, నాకేం 10 చేతులు 10 కాళ్ళు లేవు, అసలే ఆ రోగిష్టి మనిషికి సేవ చేయలేక చస్తున్నాను, మనం వేరే పోదామంటే వినిపించుకోవు, ఈ చాకరీ అంతా చేయలేక ఎప్పుడో నేను హరి అంటాను, అప్పుడు నీ కళ్ళు చల్లబడతాయి అన్నది. ఆ మాటలు విని వెంకటేశం కోపంతో, వేరే పోదామో అని ఒకటే గోల్ చేస్తున్నావు, అందులో ఉండే కష్ట నష్టాలు నీకు అనుభవంతో కానీ తెలిసి రావులే, కానీ ఈవేళ వేరే ఇల్లు చూసి కాపురం పెట్టకపోతే నా పేరు వెంకటేశమే కాదు అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. వెంకటేశం చెప్పినట్టే వారం తిరగకుండా వేరే ఇల్లు చూసి పెళ్ళాం పిల్లలతో కాపురం పెట్టాడు. అతడు చేరిన ఇల్లు 3 వాటాలుగా కట్టింది. మధ్య వాటా వెంకటేశానిది, కుడివైపు వాటా ఇంటి యజమానురాలిది, ఎడంవైపు వాటాలో మరొక కుటుంబం అద్దెకుంటున్నది. వరలక్ష్మి ఎడంవైపు వాటాలో ఉంటున్న సుందరితో ఇంటి యజమానురాలు మంగమ్మతోనూ స్నేహం చేసింది. వారం తిరగకుండానే వారి వారి కుటుంబం పరిస్థితులు అర్థం కాసాగాయి. మంగమ్మ మహా గయ్యాలి మనిషి. ఆమె నోటి ధాటికి తట్టుకోలేక ఆమె భర్తే దాసోహమని బతుకుతున్నాడు. వాళ్ళకు 2 కొడుకులు. వాళ్ళు సాక్షాత్తు రావణ కుంభకర్ణులు. వాళ్ళ అల్లరిని ఊళ్ళో వాళ్ళంతా యావగించుకుంటూ ఉంటారు. కానీ మంగమ్మ మాత్రం మెచ్చుకొని వాళ్ళను ముద్దు చేస్తుంది. ఇక సుందరికి ఇంచుమించుగా వరలక్ష్మి వయసే ఉంటుంది. నోట్లో నాలుక లేని సుందరి ఇంటెడు చాకరీ ఒక్కతే చేస్తుంది. అయినా ఆమెకు అత్తగారి సాధింపులు తిట్లు తప్పవు. మామగారు కూడా కోడల్ని సాధిస్తూనే ఉంటారు. 2 నెలలు గడిచాయి. వరలక్ష్మి కొడుకు రాము నెమ్మదిగా మంగమ్మ కొడుకులతో స్నేహం మరిగి బడి చదువు ఎగ్గొట్టి అల్లరి చిల్లరగా తిరగసాగాడు.
ఇన్నాళ్ళు వాడి చదువంతా వరలక్ష్మి మామగారు రామనాథం చూసుకునేవారు. వాడు సాయంత్రాలు ఆటకు వెళ్ళినా పొద్దుపోయేసరికి ఇంటికి వచ్చేలా ఆయన చూసేవాడు. అక్కడి నుంచి తాత మనవళ్ళిద్దరూ చదువుతోనో కథలు కబుర్లతోనో కాలక్షేపం చేసేవారు. ఇక్కడ రాముకు కాలక్షేపానికి ఎవరూ లేకపోవటం వాడు దారి తప్పటానికి కారణమైంది. ఇంతలో ఒకనాడు వీధిలో కూరలు బేరం చేసి లోపలికి వస్తున్న వరలక్ష్మికి సుందరి భర్త సుందరిని కొడుతూ ఉండడం కంటబడింది. ఆమె గబగబా వెళ్ళి సుందరిని రెక్క పట్టుకొని యువతలికి లాగుతూ, ఆగండి, ఏమిటిది, ఎందుకు ఇలా కొడుతున్నారు అంటూ అరిచింది. అక్కడే ఉండి అంతా చూస్తున్న సుందరి అత్తగారు కోపంగా, చాలేవమ్మా చెప్పొచ్చావు, వాడి పిల్లాన్ని ఎందుకు కొడతాడో వాడిష్టం, నీ మొగుడులాగా నా కొడుకు చవటదద్దమ్మ కాదు అన్నది. ఆవిడ మాటలకు వరలక్ష్మి నిర్ఘాంతపోతూ, ఏమిటి, ఏమన్నారు అన్నది. పెళ్ళాం మాటలు విని కన్నవాళ్లను కాట్లో వదిలేసి వచ్చినవాడు చవటదద్దమ్మ కాక మరేమిటి అన్నది సుందరి అత్తగారు చేతులూపుతూ. వరలక్ష్మి రోషంగా, మేమేమీ వాళ్ళను కాట్లో వదిలేసి రాలేదు అన్నది. వయస్సు మళ్ళిన వాళ్లకు నా అనే తోడు లేకపోయాక ఎక్కడున్నా కాట్లో ఉన్నట్టే అన్నది సుందరి అత్తగారు. ఆవిడ మాటలకు దుఃఖం పొంగుకు వస్తుండగా వరలక్ష్మి బలవంతంగా నిగ్రహించుకుంటూ తన మాటలోకి వెళ్ళిపోయింది. అంతలో గంట క్రితమే కచేరీకి వెళ్ళిన వెంకటేశం ఇంటికి తిరిగి వచ్చి వరలక్ష్మితో, ఇదిగో ఈ సంగతి విన్నావా, మా నాన్నకు నిధి దొరికిందట అన్నాడు. అంతవరకు సుందరి అత్తగారు అన్న మాటల గురించి బాధపడుతున్న వరలక్ష్మి అదంతా మర్చిపోయి ఆతృతగా, నిధా, ఎక్కడ దొరికింది అని భర్తను అడిగింది. మా నాన్న పడుకునే పెద్ద పాతకాలపు పందిరి మంచం ఉంది కదా, దాన్ని ఏ కీలుకు ఆ కీలు విప్పి ఎండలో వేద్దామని ఓడదీస్తుండగా పట్టె మధ్యకు విరిగిపోయి లోపల నుంచి నవరత్నాలు బయటపడ్డాయట అన్నాడు వెంకటేశం. అయితే ఇవాళ్టితో మన దరిద్రం తీరిపోయిందన్నమాట, పదండి త్వరగా మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నది వరలక్ష్మి. మా నాన్నకు నిధి దొరికింది కనుక అది మన ఇల్లు అయిపోయిందా అన్నాడు వెంకటేశం. ఆ మాట వింటూనే వరలక్ష్మి వెలవెలపోయింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆమె చెల్లెలు గిరిజ, అక్క, నువ్వు చేసిన పనికి అత్తమామయ్యలకు ఎలా మొహం చూపించడమో అని బాధపడుతున్నావా? మరేం బాధపడకు, కోడలు మంచి మనిషిగా మారి మళ్ళీ తమ దగ్గరకు వచ్చే రోజు కోసం వాళ్ళు ఎదురుచూస్తున్నారు. ఇదంతా నేను బావగారు కలిసి ఆడుతున్న నాటకమని వాళ్ళకి తెలుసు అన్నది. నాటకమా అన్నది వరలక్ష్మి ఆశ్చర్యంగా. అవును, నీకు డబ్బుపై ఉన్న ఆశ అయిన వాళ్ళను చెదరించుకోవటం గమనించిన నేను బావగారితో మాట్లాడి కొన్నాళ్ల పాటు మీరు వేరే ఇంట్లో ఉండడానికి ఒప్పించాను. అందువల్ల మేలే జరిగింది. అన్నట్టు మామయ్యకు నిధి దొరకడం అది వట్టిదే సుమా అన్నది గిరిజ. చెల్లెలు చెప్పిన దానికి వరలక్ష్మి నవ్వి, పోనిద్దు, నువ్వు పోనుకొని ఎప్పటికీ తరగని జ్ఞాననిధిని నాకు ఇచ్చావు. ఇంకా రాళ్ళు రప్పల కోసం ఆశపడతానా? ఆత్మబంధువుల ఆనందం కంటే ఇవన్నీ ముఖ్యం కావని నాకు బాగా తెలిసి వచ్చింది. పదండి, ఇప్పుడే ఈ కొంప ఖాళీ చేసి మన ఇంటికి వెళ్దాం అన్నది వరలక్ష్మి. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.